బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఎవరికీ అందనంత ఎత్తుగా ఎగబాకాయి. దీంతో ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయిస్తోంది. కాస్త ఆలస్యంగా ప్రారంభమైన తెలంగాణలోనూ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రారంభమైన విషయం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అయితే హైదరాబాద్ లో ఈ బియ్యం ఎన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంది? వీటిని కొన్న కొనదారులు ఏమంటున్నారు? భారత్ రైస్ పట్ల సంతృప్తిగా ఉన్నారా? ప్రజల నిత్యావసరాల్లో ప్రధానమైనది రైస్. అయితే ప్రజలందరికీ అందుబాటులో ఉండాల్సిన బియ్యం ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం ధరలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి. డిమాండ్కు సరిపడా సరఫరా లేదన్న వంకతో రేట్లను అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో సన్న బియ్యం కిలో ధర 60 నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. దేశవ్యాప్తంగా కాస్త అటు ఇటు ధరలతో ఇదే పరిస్థితి నెలకొంది. అంతంత రేట్లు పెట్టి పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో పెరుగుతున్న బియ్యం ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి కొంత ఊరట కల్పించేందుకు కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పథకం భారత్ రైస్. కేజీ బియ్యం 29 రూపాయలకే అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఫిబ్రవరి 5న ఈ పాలసీని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ రైస్ అందుబాటులోకి రాగా తెలంగాణలో మాత్రం ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ లో 26 చోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. దాదాపు 15 రోజులుగా ఈ అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండార్ సంస్థల ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ కు చెందిన మెగా ప్రొడ్యూసింగ్ వాళ్లు ప్యాకింగ్ చేస్తున్నారు. మొత్తం 5,000 క్వింటాల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకైతే దాదాపు ఒక 150 నుంచి 200 బ్యాగ్ అమ్మేశామండి. రెస్పాన్స్ కూడా మళ్ళీ రిపీట్ ఆర్డర్ వస్తుంది. అంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు. బియ్యం బాగున్నాయి, రిపీట్ ఆర్డర్ వస్తుంది. అంటే ఇంకా ఇలాంటి ఇంకా ముందు తీసుకెళ్తాము. దానివల్ల నాకు పొద్దు నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా ఎక్కడ ఎంత చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజు రేపు చాలా మంది వచ్చే అవకాశం ఉంది నా దగ్గరికి. 5-10 కేజీల బియ్యం బ్యాగులను విక్రయిస్తున్నారు. ఫోన్ నెంబర్ ద్వారా 10 కేజీల బియ్యాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. నగరంలో కేటాయించిన ప్రాంతాల్లో వీటి విక్రయాలు జరుగుతున్నాయి. ఇక బయట మార్కెట్లో 500 రూపాయల పైన ఉండగా భారత్ రైస్ మాత్రం కేజీ బియ్యం 29 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. అంటే బయట మార్కెట్తో పోలిస్తే దాదాపుగా 40 నుంచి 50% తక్కువ ధరకే లభిస్తుంది. అయితే భారత్ రైస్ కు సంబంధించిన ప్రచారం లేకపోవడంతో అసలు ఈ బియ్యం వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలియదు. బియ్యం తెచ్చుకోవాలని ఉన్నా ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తారు, ఎలా తీసుకోవాలి, ఒక్కో కుటుంబానికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు అనే దానిపై సాధారణ ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. రైస్ చాలా బాగుంటుంది అన్న. కేజీ 29 రూపాయలు, బయట 50 రూపాయల బియ్యము. కానీ ఇక్కడ భారత్ రైస్ అనే బియ్యం చాలా గవర్నమెంట్ బియ్యం, తక్కువ ధరకే దొరుకుతుంది మనకి. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి. ఇప్పుడు భారత్ రైస్ ప్రకటించిన దగ్గర చూడి ఎప్పుడు వస్తుందా ఎదురు చూసేవాళ్ళం. సరే నేను నాఫెడ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారన్న. నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఒకటి ఓల్డ్ సిటీ ఉంది, ఒకటి మన దగ్గర ఉంది. సరే వీడికి ఫోన్ చేస్తే సార్ అన్నారు ఇలా రేపు రండి, నేను ఉంటాను ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అని చెప్పారు, బీకగూడ పార్క్ బ్యాక్ సైడ్ అని చెప్పారు. సరే ఇంకా అడ్రస్ ఎత్తుకుంటా ఇప్పుడే వచ్చాను. నేను చూస్తున్నా రైస్ అయితే మంచిగా ఉంది, కొద్ది బిగ్ సైజ్ అనిపిస్తుంది. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. మనకు బహిరంగ మార్కెట్లో లభించే సోనా మసూరి, హెచ్ఎంటీ వంటి సన్న బియ్యం రకాల కంటే భారత్ రైస్ కాస్త దొడ్డుగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బియ్యం కొద్దిగా లావుగా ఉండటంతో కొనుగోలు చేసేవారు కాస్త అనాసక్తి చూపిస్తున్నారట. ఒకసారి తీసుకెళ్లిన వారు మళ్లీ తీసుకువెళ్లట్లేదని అంటున్నారు షాపు నిర్వాహకులు. ఇంకొంతమంది మాత్రం వారి పరిస్థితులను బట్టి మరలా కొనుగోలు చేయటానికి వస్తున్నారట.